మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది. కావేరి నా మొదటి భార్య చనిపోయింది అనుకుంటుంది. గతాన్ని నేను గుర్తు చేసుకోకపోయినా నా మొదటి భార్య ప్రస్తావన వస్తే మాత్రం కావేరి తట్టుకోలేకపోతుంది. ఆవేశంతో ఊగిపోతుంది. మా మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నప్పుడు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే సంధ్య మీద కోప్పడుతుంది. సంధ్యకి ఒక ఫ్రెండ్గా గౌరవం ఇస్తున్నా కావేరి మాటకి విలువ లేదని చాలా సీరియస్ అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరే ఏదో రకంగా సంధ్య నా మొదటి భార్య అన్న విషయాన్ని కావేరికి చెప్పాలి. మేమెవరు చెప్పినా తను అర్థం చేసుకోవడం లేదు. చాలా పెద్ద గొడవ చేస్తుంది. అందుకే కావేరికి మీరే నిజం చెప్పాలి. లేదు బాబు, నేను కూడా చెప్పలేను. ఏంటండి ఇలా అంటున్నారు? మీరు చెప్తే అయినా కావేరి వింటుందనుకుంటే. వినదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కాదు, ఆ దేవుడే దిగివచ్చి చెప్పినా అర్థం చేసుకోదు. కావేరికి ఎవరైనా దగ్గరైతే ఆ మనిషి తనతో మాత్రమే ఉండాలని కోరుకునేది. అందుకే చిన్నప్పటి నుండి తనకి ఫ్రెండ్స్ తక్కువ. ఆ ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యతో సఖ్యంగా మెలగడం చూసి చాలా సంతోషించాను. మీ మీద ఇష్టంతోనే, సంధ్య మీద గౌరవంతోనే ఆ పెళ్లికి ఒప్పుకుంది అనుకున్నాను. గతాన్ని మర్చిపోయి సంధ్యని ఒక ఫ్రెండ్గా చూస్తున్నా నిజం తెలిస్తే నా కూతురు ఖచ్చితంగా అపార్థం చేసుకుంటుంది. కోపంతో మీ అందరి మనశ్శాంతిని పోగొడుతుంది. కానీ నిజం తెలియకుండా ఎన్నాళ్ళు దాచాలి? తనకి తానుగా విషయం తెలుసుకోవడం కన్నా పెద్దరికంగా మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇంకా నా మొదటి భార్య జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నానని తనకు ఆల్రెడీ అనుమానం మొదలైంది. ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చూడకపోతే చాలా ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమవుతుంది బాబు, కానీ ఇప్పటికిప్పుడు చెప్తే పరిష్కారం అవ్వదు. సమస్య ఇంకా పెద్దదవుతుంది. అదే నా భయం కూడా. అందుకే ఇంకొన్ని రోజులు ఈ నిజాన్ని రహస్యంగా ఉంచుదాం. పెళ్లికి ముందే వివరంగా చెప్పుంటే సరిపోయేది. తనకి అంతా తెలుసని ఊరుకోవడం మా పొరపాటే. బాబు, నేను ఈరోజే కావేరితో మాట్లాడతాను. ఎలా ఉండాలో, మీతో ఎలా నడుచుకోవాలో తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ గుణం, మంచితనం తెలుసు కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నా కూతురు ఏం వాగినా, ఏం పొరపాటు చేసినా మీరు గొడవ పడకుండా దయచేసి సర్దుకుపోండి. సరేనండి, ఉంటాను. రామ్మ కొత్త కోడలా, కోపం తగ్గిందా? మా ఆయన మీద మాత్రం తగ్గింది, కానీ నీ మీదే ఇంకా తగ్గలేదు. నా మీద నేనేం చేశాను? రాత్రి మా ఆయన మీద ఎందుకు కోపడ్డావు? రాత్రా? ఏంటి మీరు చేసిన పని? ఒక ఆడదాని మీద చెయ్యెత్తడం తప్పని తెలీదా? ఓ అదా, అంటే నీ మీద చెయ్యెత్తేసరికి ఆవేశంలో ఆయన నా మొగుడత్తా, కొడతారు తిడతారు, మధ్యలో నువ్వొచ్చి ఆయన మీద అరవడం నాకు అస్సలు నచ్చలేదు. అప్పుడే అడిగేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఏమైనా అంటే మా ఆయనకి ఇంకా కోపం పెరుగుతుందని నేను సైలెంట్ అయిపోయాను.
నువ్వు చేసింది మాత్రం తప్పే. సరే, ఒప్పుకుంటున్నాను. సారీ. ఇక మీదట మీ ఆయన మీద నేను సీరియస్ అవ్వను, ఓకేనా? అత్త, సారీ ఏం వద్దులే. నాకు చెప్పాలనిపించింది, చెప్పాను, అంతే. అమ్మేంటి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అమ్మా, ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? నువ్వు చేస్తున్న పనులకు మురిసిపోయి ఏం చెయ్యాలో తెలియక ఫోన్ చేశాను. పక్కన లేను కానీ ఉంటే మాత్రం 2 చెంపలు పగలగొట్టి మాట్లాడేదాన్ని. అమ్మా, ఏంటి అమ్మా? పెళ్ళంటూ చేసుకుంటే సూర్యానే చేసుకుంటానని చెప్పిందానివి. ఆ ప్రేమంతా ఏమైంది? మెళ్ళో తాలి పడగానే నీ కళ్ళు నెత్తికెక్కాయా? అమ్మా, ముందు నేనేం చేశానో అది చెప్పు. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏం చేసావో కూడా తెలియడం లేదా? సూర్య లాంటి మనిషిని అనుమానిస్తూ ఆ ఇంట్లో అందరికీ మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు? తాలి కట్టించుకున్న తర్వాత సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి కానీ లేని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఆయన నీకు ఫోన్ చేశారా? ఎవరు చేస్తే ఏంటి? నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు పడతావు. అది గుర్తుపెట్టుకో. నీ అల్లుడి మాటలు మాత్రమే విని నా మీద కోపడ్డం కాదు, కూతురు బాధని కూడా అర్థం చేసుకో. ఏంటే నీ బాధ? ఆ ఇంట్లో ఉన్న 3 మంచి మనుషులే నిన్ను నాకన్నా బాగా అర్థం చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని కష్టపెట్టకుండా బ్రతకడం నీకు రావడం లేదా? నేనెవరినీ కష్టపెట్టడం లేదు. మీ అల్లుడి గారి గతమే నాతో కన్నీళ్లు పెట్టిస్తుంది. నన్ను పెళ్లి చేసుకున్నా కూడా మీ అల్లుడు చనిపోయిన మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నారు. ముక్కు మొహం తెలియని ఒక మనిషి మొదటి భార్య గురించి గొప్పలు చెబుతుంటే మీ అల్లుడు గారు వింటూ సంతోషించారే తప్ప నా గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. చనిపోయిన మనిషిని ఇంకా ప్రేమిస్తూ బ్రతికున్న నన్ను పరాయి మనిషిలా చూస్తున్నారు. నోర్ముయ్. ఏది పూర్తిగా తెలియకుండా నువ్విలా వాగొద్దు. నువ్వు అనుకుంటున్నట్టు సూర్య మొదటి భార్య చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంటి? ఆవిడ బ్రతికే ఉందా? ఎక్కడుంది? ఏ ఊర్లో ఉంది? అదంతా నీకు అనవసరం. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. అప్పటి వరకు అల్లుడి గారిని నీ అనుమానంతో పిచ్చి ప్రశ్నలతో తనని ఇబ్బంది పెట్టకు. చూడు, అన్నీ మర్చిపోయి నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్న మనిషిని నువ్వొక సమస్యగా మారొద్దు. ఇంకొకసారి అల్లుడి గారితో గొడవ పడినట్టు తెలిస్తే ఊరుకునేదే లేదు, చెప్తున్నా. అమ్మా, అమ్మా, చూసావా అత్త? మా ఆయన నా మీద మా అమ్మకి కంప్లైంట్ చేశారు. మా అమ్మ నిజాలు తెలుసుకోకుండా నా మీద అరుస్తుంది. నీ కాపురం ఎక్కడ సమస్యల్లో పడుతుందా అన్న భయంతోనే అలా మాట్లాడారేమో. భయం మా అమ్మకు కాదు, ఇప్పుడు నాకు మొదలైంది. నీకెందుకు భయం? సూర్య గారి మొదటి భార్య చనిపోయిందనుకున్నాను, కానీ ఆవిడింకా బ్రతికే ఉందంట కదా. ఈ విషయం నీకు తెలుసా అత్తా? తెలిసే ఉంటుందిలే. మా ఆయన గురించి అన్నీ తెలిసిన దానివి ఇదెలా మిస్ అవుతా? నేనే ఏం తెలియని తెంగరదాన్ని. ఒకవేళ మా ఆయనకి మొదటి భార్య మీద ప్రేమ పుట్టి ఆవిడే కావాలనుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? చావు తప్ప నాకు వేరే దారే లేదు. కావ్య,